ఆరోగ్య రంగంలో పరిశోధనలు ఆవిష్కరణలను ప్రోత్సహించేలా బ్రెయిన్ దృష్టి సారించనున్నదని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఆలయన్కు చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు సాంకేతిక పరిష్కారాలపై చర్చించారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, సాంకేతికత బదిలీ వల్ల స్టార్టప్, ఇంక్యుబేషన్ తదితర విభాగాల్లో సహకారంపై ప్రపంచ నిపుణులు, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, ఎయిమ్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం జరిగింది. దీంతో భారత్, బయోడిజైన్, ఆస్ట్రేలియాలు ఉమ్మడిగా పనిచేయనున్నాయి. వైద్యారోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు నిర్వహించేలా ఇది సహకరించనుంది. ఏఐ మెదక్ అలియన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలియన్స్, అమెరికాలోని స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా బ్రెయిన్ దృష్టి సారించనుంది అన్నారు. ప్రజారోగ్య రంగంలో గణనీయమైన మార్పులు తెస్తోందని సీఎం వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఇది పనిచేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మెడికల్ టెక్నాలజీ రంగంలో కొత్త స్టార్టప్లతో పాటు పరిశోధకులు, నిపుణులకు ప్రోత్సాహం లభిస్తోందని సీఎం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పింది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామని పేర్కొన్నారు. నగర ప్రజల కృషితోనే 7 స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ ఎకో ఫ్రెండ్లీ వినాయక తయారీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పినందుకు విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు. నగర ప్రజల కృషితోనే 7 స్టార్ రేటింగ్ వచ్చిందని చిన్ని చెప్పుకొచ్చారు. అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్, గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చారని, విజయవాడ సిపి ఉచితంగా డీజే పర్మిషన్ ఇవ్వాలని కోరారు. దసరాకు కూడా 11 రోజులు ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. 2047 వికసిత భారత్ దిశగా అడుగులు వేద్దామని ఉద్ఘాటించారు. మిత్రులారా, వినాయక చవితి ఎంత ప్రత్యేకమైన పండుగో మనందరికీ తెలుసు. ఈ పండుగ సందర్భంగా ఇటీవల రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ ఉత్సవ సమితి లేకపోతే కొంతమంది పెద్దలు, ఎక్స్ఎంపీ గోకురాజు గంగరాజు గారి నేతృత్వంలో గణేష్ ఉత్సవ కమిటీగా ఏర్పాటై ఈ అనుమతులు పొందడం, ఇతరత్రా వాటి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, వారు ఈ అనుమతుల కోసం ప్రత్యేకంగా ఫలానా చోట పెడుతున్నామని పోలీసు యంత్రాంగానికి, అధికార యంత్రాంగానికి తెలియజేస్తే చాలు, ప్రత్యేకమైన మళ్ళీ అనుమతులు తీసుకోనవసరం లేదు. అదేవిధంగా గతంలో లాగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు అని చెప్పడమే కాకుండా ఈ నవరాత్రుల సందర్భంగా అక్కడ అనేక రకాలైన భక్తి కార్యక్రమాలకి, ఇతర సాహిత్య కార్యక్రమాలకి ఏర్పాటు చేసుకోవడానికి ఉచితంగా కరెంటు కూడా ఆ 9 రోజుల పాటు 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, మండపాల దగ్గర ఉచితంగా కరెంటు కూడా అందించే సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి. విజయవాడ నగరం అంటేనే ఒక ఎంటర్ప్రినర్ సిటీ, ఒక వైబ్రెంట్ సిటీ, ఏదన్నా అవేర్నెస్ ఎక్కువ కలిగిన సిటీ. కాబట్టి కమిషనర్ గారు మీ కృషి ఎంత ఉందో మా నగరవాసుల కృషి వల్లే 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా మీరందరం కలిసి పనిచేయడం వల్ల మాకు 7 స్టార్ రేటింగ్ వచ్చింది. నేను కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కమిషనర్ గారికి కూడా అయితే రిక్వెస్ట్ చేస్తాను. వినాయక చవితి పందిర్ల దగ్గర మా గౌరవ లోకేష్ గారు ఉచితంగా కరెంట్ ఇచ్చారు. మీరు ఉచితంగా డీజే పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఆ 1-2 రోజుల్లో మీరు మర్చిపోవద్దు. అది మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ పండగ వాతావరణం, పొల్యూషన్ మేము కంట్రోల్ చేస్తాం. తప్పకుండా మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. పందిర్ల దగ్గర ఎక్కడా కూడా పందిర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ లేకుండా చేయాలి. మట్టి విగ్రహాలను చేసి ఎకో ఫ్రెండ్లీ గణేష్ చతుర్థి నడుపుకోవడానికి విచ్చేసిన విజయవాడ ప్రజలందరికీ, అలాగే ఎంతో ఉత్సాహంగా వచ్చిన స్కూల్స్, కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలందరికీ, వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళ టీచర్స్కి, అలాగే పేరెంట్స్ అందరికీ
మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం, ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కలెక్టర్ గారు చేపట్టారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మధ్యన వారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒకదాని మీద ఒకటి బద్దలు కొట్టేస్తున్నారు. ఇలాగా ఇంకా జిల్లా యంత్రాంగం వారి ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా ఏదైతే కార్యక్రమం చేపట్టారో అదంతా కూడా చాలా ముదావహం. అయితే పోలీస్ శాఖ తరఫున కూడా నాకు ఒక విజ్ఞప్తి, మరి శబ్ద కాలుష్యాన్ని కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా డీజే సౌండ్స్ విపరీతంగా పెట్టేస్తున్నారు. సో దాని గురించి కొన్ని సందర్భాల్లో కొంత నిబంధనలు పెట్టినా కూడా మరి ఉత్సాహం ఎక్కువైపోయి ఈ డీజే సౌండ్స్ అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఉత్సాహం ఉరకలెత్తాలి కానీ అది ఇతర వ్యక్తులకి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి డీజే సౌండ్స్ మీద మనందరం కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక గిన్నెస్ రికార్డ్ అనేది కాకుండా ప్రజల్లో చైతన్యం రావాల్సినటువంటి అవసరం. ఇప్పటికే చాలా వరకు చైతన్యం వచ్చింది. గత 10-15 సంవత్సరాల్లో కోర్టులు చెప్పని, గవర్నమెంట్ చెప్పని ఏదైనా సరే ఈ కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడే ఇది చాలా వరకు తగ్గింది. దాన్ని ఇంకా పూర్తిగా జీరో చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరగా వెంటనే స్పందించి మంజూరు చేయడం శుభ పరిణామమని మంత్రి సత్యకుమార్ అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఏపీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని సమితి కార్యాలయంలో గణేష్ ఉత్సవ గీతాలు వెబ్సైట్ను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరగా వెంటనే స్పందించి మంజూరు చేయడం శుభపరిణామమని మంత్రి అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయం. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. రసాయనాలతో కూడిన పెద్ద విగ్రహాలను చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని చెప్పారు. వినాయక విగ్రహాలకు ఎంతో విశిష్టత ఉందని, కొందరికి అవగాహన లేక హీరోలుగా పెడతారని, అది మంచి పద్ధతి కాదన్నారు. మండపాల్లో అశ్లీల పాటలు, డాన్సులు చేయడం సరికాదన్నారు. వాటిని కట్టడి చేయాలని, భక్తి పాటలు మాత్రమే ప్రదర్శించాలని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కోరారు. ఈ కార్యక్రమంలో నాగలింగం శివాజీ తదితరులు పాల్గొన్నారు. అనేక చోట్ల చూస్తుంటాం, నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను నేను. రాను రాను ఈ పైత్యం ఇంకా పెరుగుతూ ఉంది. ఈ మండపాల విగ్రహాలని, స్వామివారి విగ్రహాన్ని పెట్టి, వినాయకుడి విగ్రహాన్ని పెట్టి ఆ క్రమంలో పూజలు నిర్వహించే క్రమంలో సినిమా పాటలను పెడుతుంటారు. చాలా అశ్లీలంతో కూడిన సినిమా పాటలను పెట్టడం, వాటికి పిల్లలు తెలియక అక్కడ డ్యాన్సులు వేస్తూ ఉండడం, అది అటువంటి అశ్లీల పాటలు తీస్తున్న వారి విఘ్నతను, విచక్షణ నేను ప్రశ్నించడంలా, అది వారికి వ్యాపారం నేను కాదనట్లా. కానీ అట్లీస్ట్ ఈ విగ్రహాలు పెడుతున్న వాళ్ళు ఆ మండపంలో వినాయకుడి విగ్రహం ఉన్నంత వరకు కూడా అటువంటి అశ్లీల పాటలకు అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే ఈ వీటిలో భాగం అని ఈ చిన్నపిల్లలు అనుకునే అవకాశం ఉంది. విద్యా జ్ఞానం ఉన్నవాడు గణాధిపతి అనే విషయాన్ని పిల్లలకి తెలియడం చేయడం కోసం మనం ఈ పిల్లల పండుగను జరుపుకుంటున్నాం. అయితే వీటిలో భాగంగా ఈ అశ్లీల పాటలు పెట్టడము, డ్యాన్సులు పెట్టడము, లేదా కొన్ని చోట్ల మద్యం సేవించడము, కొన్ని చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు పెట్టడము, చాలా అశ్లీలంగా పెట్టడం, డ్యాన్సులు చేయడము మంచిది కాదు. అయితే ఎవరికి లేని ఆలోచన ఇవాళ గణేష్ ఉత్సవ కమిటీలో రావడం, అటువంటి వాటిని కట్టడి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక మంచి మ్యూజిక్తో, అంటే యువతని ఆకర్షించడానికి. ఇవాళ ఏంటంటే భక్తి పాటలు అనేసరికి అదేదో మందకుడిగా సాగుతూ ఉంటాయి, ఉత్సాహం ఉండదు అనే ఉద్దేశంతో ఉంటుంటారు. చాలా చూసాం అనేక. శంకరాభరణం లాంటి, నేను ఇక్కడ అప్రస్తుతం కానీ శంకరాభరణం లాంటి సినిమా ఒక అశ్లీల పదం లేకుండా, ఎక్కడ పాటల్లో ఒక అశ్లీలత లేకుండా కేవలం సాహిత్యం మీద, సంగీతాన్ని ఆధారంగా చేసుకున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆదరణ పొందిందన్న విషయం మనకు తెలుసు. అటువంటి పాటలను పెట్టాలి. లేదా గణపతి మీద కూడా చాలా మంచి పాటలు వచ్చినాయి, వాటిని పెట్టాలి. లేదా ఇప్పుడు ఇవాళ కొత్తగా ఈ గణపతి మీద వీడియో పాటలను కానీ లేదా ఆడియో పాటలను కూడా ఇవాళ రిలీజ్ చేయబోతున్నాం. అది కాకుండా పూజా కార్యక్రమాల్ని భక్తి శ్రద్ధలతో
ఏ రకంగా నిర్వహించాలి, దానికి ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయం ప్రకారం ఏ రకంగా నిర్వహించాలనే విషయం మీద కూడా వీడియో తయారు చేసి వాళ్ళ ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పద్ధతిగా చేయాలి అనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులను పిలిచి జిల్లాలలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కమిటీని ఫామ్ చేసి ప్రెసిడెంటు, సెక్రటరీ అలాగే కార్యవర్గాన్ని నియమించి మనం ముందుకు సాగుతున్నాం. చాలా టైం తక్కువగా ఉన్నా సరే మరి ప్రభుత్వం వారు మనం చూసిన చొరవకి వారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. మరి ఇలా వినాయక చవితి కార్యక్రమం మనం ఈ విధంగా చేసాం, కమిటీ ఫామ్ చేసామని చెప్పినప్పుడు వారు మరి మీరు కూడా హైదరాబాద్లాగా చేస్తారా అని అన్నారు. అలా కాదండి, మన స్థాయిలో మనం చేస్తాం. ఒక క్రమబద్ధంగా డిసిప్లిన్గా జరగాలంటే ఈ కమిటీలు ఫామ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. అంతేకాకుండా మనం చూసాం హైందవ శంకారం ఏ విధంగా అయితే మనం ప్రశాంతంగా జరుపుకోగలిగామో దాన్ని చూసిన తర్వాత మరి ఈ మనం చాలా ఒక డిసిప్లైన్డ్గా చేస్తామనే ఉద్దేశం వారికి కూడా కలిగింది. తప్పకుండా అందరితో కన్సల్ట్ చేసి మనకు కావాల్సిన సదుపాయాలు చేస్తాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాలు ఏర్పాటు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పిన మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని సాంబమూర్తి రోడ్, బావాజీపేట, బోండా ఉమా యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి భారీ వినాయకుడి విగ్రహాన్ని బావాజీపేటకి తీసుకువచ్చారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గణనాథుడికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు విజయవాడ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రాంతాల్లో మండపాలు సిద్ధం చేశారని తెలిపారు. ఈ ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొట్టమొదటిసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగిల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్ కి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి చోట ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరుపుకోవాలని, గణనాథుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని తాను కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలియజేశారు. పెద్ద ఎత్తున రేపు 27వ తారీఖు వినాయక చవితి పండుగని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రతి మతం యొక్క మనోభావాల్ని, ప్రతి మతం యొక్క మత ఆచారాల్ని, గౌరవాల్ని పాటిస్తూ ఆ పండగలకి అందరం కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవులు బాయ్ బాయ్ అనుకుంటూ ఒకే కుటుంబంగా ఆ కార్యక్రమాల్ని దిగ్విజయవంతం, పండగల్ని, మనోభావాల్ని గౌరవించుకుని ముందుకెళ్తాం. ఖచ్చితంగా రేపు వినాయక చవితి పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రార్థించాలి. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఆ గణపతి స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ఇవాళ ఈ ఫ్రెండ్ సర్కిల్ అందరినీ కూడా అభినందిస్తాం. బావాజీపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రధానంగా భాస్కరు, చరణు, కోలా నిరంజను తదితరుల ఆధ్వర్యంలో బోండా యువసేన అనేటువంటి పేరుతో పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలతో హైదరాబాద్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా లాంచింగ్ కార్యక్రమం విజయవాడ నగరంలో ప్రప్రథమంగా హైదరాబాద్, నాగపూర్, పూణే, బాంబేలో ఏ రకంగా అయితే జరుగుద్దో ఆ రకంగా డీమార్ట్ దగ్గర నిర్వహించుకోవడం జరిగింది. విజయవాడ 1 టౌన్, విద్యాధరపురం, ఊర్మిళ నగర్ 42 ప్లాట్ల నివాసితులకు ఎప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి స్పష్టం చేశారు. ప్లాట్ల సమస్య కోర్టులో ఉన్న నేపథ్యంలో కోర్టు ద్వారానే పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. వెంకట మహేష్ వైసీపీకి వెళ్లాక జనసేన పార్టీపై నిరంతరం విషం చిమ్మే కార్యక్రమాన్ని చేపట్టారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పార్టీపై బురద చల్లటమే పనిగా మహేష్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం
కేదారేశ్వరపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత తమ నాయకుడిపై పార్టీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక కార్యకర్తగా కూడా పనికిరాని పోతిన మహేష్ని 1కి 2, 3 పదవులు ఇచ్చి నాయకుణ్ణి చేశామన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని అక్కసుతో జనసేన పార్టీపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. నిన్న ఊర్మిళ నగర్ 42 ప్లాట్ల వద్ద జరిగిన ఘటన విషయంలో కూడా జనసేన పార్టీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నివాసితుల సమస్య 1987 నుండి ఉందని, అది కోర్టులో ఉన్న నేపథ్యంలో కోర్టు ద్వారా పరిష్కారం వస్తుందన్నారు. ఈ విషయంలో కూడా జనసేన పార్టీపై బురద జల్లే ప్రయత్నం మహేష్ చేశారన్నారు. జనసేన పార్టీ మీద గానీ తమ నాయకుడి మీద గానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని, ఇంటిని ముట్టడించే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రాజు, వేవిన నాగరాజు, ఆకుల రవిశంకర్, బొల్లెపల్లి కోటేశ్వరరావు, ఆదిబాబు, బద్దం దుర్గాప్రసాద్, దివాకర్, చెవుల సీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 42 ఫ్లాట్లకి జనసేన పార్టీకి సంబంధం లేదు. మేము జనసేన పార్టీ నుంచి మద్దతు తెలియజేసాం. అలాగే మా పెద్దలు కూడా వాళ్ళకి అండగా నిలబడమన్నారు. మేము నిలబడ్డాం. ఇక మీదట కూడా మేము వాళ్ళకి అండగా నిలబడతాం. ఏదైనా కష్టం వస్తే వాళ్ళే కాదు, ఎవరికి కష్టం వచ్చినా జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అసత్య ప్రచారాలు చేసి మా మీద లేనిపోని బురద జల్లి పోతిన మహేష్ నోటికి అద్దు ఆపు లేకుండా మాట్లాడతాడు. ఇలాంటి పనికిమాలినోడికి పనికిమాలను మాట్లాడడం తప్ప వేరే పని పాట లేదని నేను తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ యాక్చువల్లీ పొద్దున జరిగిన సంఘటన ఏంటంటే, ఇది 1987 నుంచి కోర్టులో ఉంది. ఈ 42 ఫ్లాట్లకు సంబంధించి ఇవాళ ఏదో కొత్తగా వచ్చిందేం కాదు. ఇప్పుడు అది యాక్చువల్లీ కోర్టులో ఉన్నప్పుడు లీగల్ వాళ్ళు చూసుకుంటారు. మేమేంటంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వెళ్ళాం మార్నింగ్ అనేది. సో దాన్ని రాజకీయంగా చేయడానికి ఇంతకుముందు రూల్స్ మాట్లాడే పోతిన మహేష్ గారు ఇవాళ పార్టీ మారేసరికి, ఈ కబ్జాల పార్టీలో చేరేసరికి ఆయనకి ఏంటంటే బురదల్లే పని బాగా కట్టుకున్నాడు. ఈ వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి జనసేన మీద పడుతున్నాడు. అసలు మేము వెళ్ళింది ఏంటి, వాళ్ళకి న్యాయం చేయాలని, మద్దతు తెలపాలని మేము వెళ్ళాం. వెళ్తే ఇది జనసేన వాళ్ళు చేస్తున్నారు, ఇలాంటి రూమర్స్, ఇలాంటి పిచ్చి జనాలు ఎవరూ నమ్మే ఉద్దేశంలో లేరు. ఒకటి రాష్ట్రంలో చేనేత కార్మికులు చేస్తున్న కళాత్మక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తేవటానికి వినూత్న విధానాలు అమలు చేస్తామని ఏపీ చేనేత హస్తకళ గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. చేనేత హస్తకళల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలంతా వినియోగించడం వల్లే వాటికి ప్రాచుర్యం వస్తుందని తెలిపారు. జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల ప్రతిభ అవార్డుల్లో రాష్ట్ర చేనేత కార్మికులు ప్రతిభ చూపారని అన్నారు. దేశంలోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ గాంధీ బున్కర్ మేళా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఏపీ చేనేత హస్తకళల గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్లా చేనేత జౌళి శాఖ కమిషనర్ జి రేఖారాణి మాట్లాడుతూ, మన రాష్ట్రంలో 34 రకాల చేనేత క్లస్టర్లు ఉన్నాయని, వీటి ఉత్పత్తులను మెరుగుపరచడం, వైవిధ్యభరితమైన ఉత్పత్తుల తయారీతో పాటు నాణ్యత, బ్రాండింగ్ పెంపొందించడం, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు. ఈ మార్పుల ద్వారా చేనేతను జీవనోపాధిగా చేసుకునే వారి సంఖ్య పెంచుతామని తెలిపారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ సంస్థలు సైతం ఇక్కడి చేనేత ఉత్పత్తులను తమ దగ్గరకు తీసుకురావాలని కోరుతున్నాయని అన్నారు. చేనేత హస్త కళాకారుల ప్రతిభ ఇక్కడితో ఆగిపోకుండా చిరకాలం ఉండేలా చర్యలు చేపడతామన్నారు. చేనేత హస్తకళల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలంతా వినియోగించడం వల్లే వాటికి ప్రాచుర్యం వస్తుందని తెలిపారు. జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల ప్రతిభ అవార్డులో రాష్ట్ర చేనేత కార్మికుల ప్రతిభ చూపారన్నారు. మొత్తం 30 అవార్డులు ఇవ్వగా 10 మనవాళ్లకే రావడం గర్వకారణమని తెలియజేశారు. సెప్టెంబర్ 7 వరకు ఈ మేళా నిర్వహిస్తారన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ప్రతి ఆగస్ట్ 7వ తారీఖు మనము జాతీయ చేనేత దినోత్సవం చేసుకుంటాము. అలాగే ప్రతి ఆగస్ట్ నెలలో మనం 15 రోజుల పాటు నేతన్నలకి సాయంగా ఈ ఎగ్జిబిషన్ మనం కండక్ట్ చేస్తాము. ఈరోజు మన చీఫ్ గెస్ట్ సుచిత్ర ఎల్లా మేడం మనకి ఆనరీ అడ్వైజరు ఫర్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. మీ అందరికీ మేడం పరిచయమే. మన కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొచ్చింది వాళ్ళ కంపెనీ ద్వారా వచ్చారు. మేడం మనకి చాలా అడ్వైజెస్ ఇస్తారు, ఐడియాస్ ఇస్తారు. మన నేతన్నలకి ఎలాగ మనము 365 days వర్క్ ఇవ్వటానికి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మేడం ఈరోజు వచ్చి ఈ నేతన్నల చేసిన నేతని చూసి, ప్రదర్శనని చూసి మన ఆవిడ స్పందన మీరు వినండి. మన హ్యాండ్లూమ్స్, ఆర్టిజన్స్, వీవర్స్, క్రాఫ్ట్స్మెన్స్
మన దగ్గర ఉన్న కళలు, మన ఆంధ్రప్రదేశ్లో 34 క్లస్టర్స్ ఉన్నాయి, అన్ని పుట్ టుగెదర్. సో వీటిని అన్ని మన ప్రోడక్ట్స్ ఇక్కడ తయారు చేసే వాటిని అన్ని ఇంకా ఎలా మెరుగుపరచాలి, ఇంకా దాన్ని స్కేల్ ఎలా బిల్డప్ చేయాలి, వాల్యూమ్స్ పెంచుకోవాలి, క్వాలిటీ పరంగా తీసుకొచ్చి ఇంకా మార్కెటింగ్, బ్రాండింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు ఆంధ్రాలో మనం తయారు చేసే ఇటువంటి చేనేత కార్మికులు చేసే ఇంత అద్భుతమైన ఈ ప్రోడక్ట్స్ అన్నీ, అది హ్యాండీక్రాఫ్ట్స్ అయినా సరే, హ్యాండ్లూమ్స్ అయినా సరే, వీటిని అన్నీ నేషన్ వైడ్గా తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాము. చాలా డిఫరెంట్గా ఆలోచించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం మాత్రం మేము గట్టిగా చేస్తున్నాము. నేషనలే కాదు, ఇంటర్నేషనల్ పరంగా కూడా రిక్వెస్ట్స్ వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఎలా తీసుకువెళ్ళాలి అని, అది కూడా ఆ మోడల్స్ కూడా ఆలోచిస్తున్నాము. ఇందాక మేడం చెప్పినట్టు మనకి 10 అవార్డ్స్ వచ్చినాయి ఈసారి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని. సో దేశంలో 30 అవార్డ్స్ ఉంటే 10 అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్కి రావటం చాలా గర్వకారణం. మీ అందరి సహకారంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మంగళవారం కాకినాడలో పర్యటించారు. కాకినాడ రూరల్ పరిధిలోని నాగమల్లి తోట సెంటర్ వద్ద పార్టీ క్యాడర్తో కలిసి చాయ్ పే చర్చ అంటూ వారితో చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. కాకినాడ రూరల్ పరిధిలోని నాగమల్లి తోట సెంటర్ వద్ద పార్టీ క్యాడర్తో కలిసి చాయ్ పే చర్చ అంటూ వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం అనే కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నానన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా పర్యటన వివరాలు తెలిపారు. సారథ్యం పేరిట ప్రజలు, మేధావులు పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సారథ్యం అని చెప్పి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించాను. తొలి గడప నుంచి రాయలసీమ నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఇది 19వ జిల్లా. ఆ విధంగా కాకినాడ కొత్తగా విభజన జరిగి ఏర్పడిన తర్వాత ఈ కొత్త జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా కొత్త జిల్లా అనేక రకాల ఇష్యూస్, మన ప్రాంతం మొత్తం మిగతా ప్రాంతాల కన్నా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇక్కడ పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా కొంత ఆర్గనైజ్డ్ సిటీ ఉందంటే అది కాకినాడ. ఆ విధంగా కాకినాడలో ఉండే సిటిజన్స్ చాలా జాగరూకంగా ఉంటారు, అలాగే అనేక యాక్టివ్గా డైనమిక్గా ఉంటారని మనకి తెలిసింది. ఆ విధంగా మంచి డైనమిక్ పీపుల్ని ఉదయం కలవడం చాలా సంతోషం. మీ అందరినీ కలవడంలో 2 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, చాయ్ పే చర్చ అనేది ఏదో కొత్త కార్యక్రమం కాదు. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాయ్ వాలాగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక విషయాలు ఆయన ఈ యొక్క టీ అడ్డాల్లో ద్వారానే నాకు తెలిసాయనే విషయం చెప్పడం. ఆయన 2014 ప్రధానమంత్రి యొక్క ఎన్నికల సందర్భంగా అన్ని చోట్ల మా చేత ఈ కార్యక్రమం చేయించారు. ప్రజల నాడి తెలుసుకోవడానికి, ప్రజా స్పందన తెలుసుకోవడానికి, అలాగే ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన వేదిక మేము భావిస్తున్నాం. దేశంలో సంపద సృష్టి, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎస్ఎల్బీసీ సమావేశాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్హెచ్జి రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు. 231 ఎస్ఎల్బీసీలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సమీక్ష చేశారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో ఎస్ఎంఎస్ఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చించారు. ఎస్ఎల్బీసీ సమావేశాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్న రొటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇండికేటర్లు కూడా రొటీన్గా మారుతున్నాయని పేర్కొన్నారు. ఖరీఫ్లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. ఈ పాటికే రైతులకు రుణాలు ఇన్పుట్ ఇవ్వాల్సి ఉందన్నారు. సీజన్ ఆఖర్లో రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తమ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జీఎస్టీలో సంస్కరణల్ని కేంద్రం తీసుకువచ్చింది. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయని తెలియజేశారు. బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదు. తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్థిక వ్యవస్థ తయారవుతోందన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలన్నారు. 2047 నాటికి బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఫాల్స్ లెండింగ్ చేయాలని ఎవరూ సిఫార్సు చేయరు. ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావు అన్నారు.
పేదలు ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కోరారు. ఆర్థిక శాస్త్రం చదివిన విద్యార్థిగా, ప్రజా ప్రతినిధిగా పేదల గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ఓ దశలో సంపద సృష్టి కోసం, పరిశ్రమల కోసం దావోస్ లాంటి ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగానని సమావేశంలో సీఎం వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.